సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇవాళ పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ విలువ దాదాపు 53 లక్షల కోట్ల రూపాయలు. అయితే ఇవాళ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో అసలు ఏ రంగాలకు ఎంతెంత మేర కేటాయింపులు జరిపారు, మరి ఆ కేటాయింపుల వల్ల రాబోయే రోజుల్లో ఆయా రంగాలలో ఎంతెంత మేర వృద్ధి రేటు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇటువంటి అన్ని రకాల బడ్జెట్కి సంబంధించి అన్ని ఆసక్తికరమైన అంశాల గురించి ఇప్పుడు మనతో పాటు ప్యానల్తో మాట్లాడేందుకు ఒక నలుగురు ఎక్స్పర్ట్స్ రెడీగా ఉన్నారు. సో ఒకరేమో సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు, అండ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు, అండ్ సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు, అండ్ చార్టర్డ్ అకౌంటెంట్ లేళ్ల రవీంద్రబాబు గారు. సో వీళ్ళందరితో మాట్లాడి ఈ బడ్జెట్కి సంబంధించిన కంప్లీట్ అనాలిసిస్ గురించి తెలుసుకుందాం. మాధురెడ్డి గారు, మీరు చెప్పండి. నిర్మలా సీతారామన్ గారు ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ దాదాపు 53 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షను ప్రతిబింబించే విధంగా ఈ బడ్జెట్ను తీసుకురాబోతున్నామంటూ కూడా వారు వ్యాఖ్యానించడం జరిగింది. ఈ బడ్జెట్ నుంచి అంటే ఈ బడ్జెట్ను మీరు చూసే విధానం ఎలా ఉంది? సో ఇదంతా కూడా నాకైతే ఫిజికల్ ప్రుడెన్స్, అంటే ఒక డిసిప్లిన్ తీసుకురావాలి, మొత్తం ఎకానమీకే ఒక డిసిప్లిన్ తీసుకురావాలని ఖచ్చితంగా వాళ్ళ ఎఫర్ట్స్ అయితే కనిపించాయండి. ఫిజికల్ డెఫిసిట్ని కంట్రోల్ చేయడం కానీ, గ్రోత్ని యాక్సిలరేట్ చేయాలని, అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ని వాళ్ళు సాల్వ్ చేయాలని, లేకపోతే మనకున్న ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇష్యూస్ని మనం కొంచెం ఆ యూనిట్స్ని పెంచుకోవాలని కానీ, ఈ విధంగా మనకి ఆ పర్స్పెక్టివ్ అయితే ఖచ్చితంగా మనకి కనిపించిందండి. అలానే మనకి ఇండివిజువల్స్ ఎవరైతే రెసిడెంట్స్ ఇండియా బయట ఉంటారో వాళ్ళందరూ కూడా మన ఇండియన్ ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయడానికి దానికి తగ్గట్టుగా ఇంకొంచెం పర్సంటేజ్ కూడా పెంచుకునే అవకాశాలు అయితే ఇచ్చారు. అలానే మనకు కొన్ని టీసీఎస్లు చాలా వాటి మీద టీసీఎస్ని మనం తగ్గించారు. సో మేజర్గా కెపెక్స్ మీద 12.2 వరకు మనకి, అంటే 12.2 lakh crores డిఫరెంట్ క్యాపెక్స్ మీద వాళ్ళు మేబీ ఎగ్జాగరేట్ చేసి చెప్పకపోయినా ఇన్ డీటెయిల్గా, బట్ 12.2 crore అనేది మంచి ఫిగర్ అనే నేనైతే అనుకుంటున్నానండి. సో దాంతో వాళ్ళు ఆ క్యాపెక్స్ ద్వారా మనకి ఫ్యూచర్లో మేబీ ఇమ్మీడియట్గా అయితే మనకి దీని రిజల్ట్ అయితే కనిపించకపోవచ్చు, బట్ ఓవరాల్గా మనం ఫ్యూచర్లో గ్రోత్ చూసుకున్నట్లయితే ఈ ఏవైతే ఎఫర్ట్స్ తీసుకున్నారో పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, తర్వాత కారిడర్స్, ఇలా అన్నిటినీ వాళ్ళు కవర్ చేసుకుంటూ వచ్చారు. బట్ ఒక్కటే మనకి నచ్చలేదు ఏంటంటే ఈ లాంగ్ టర్మ్ ఏదైతే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కొంచెం ఇన్సెంటివైజ్ చేస్తూ ఒక్కసారి అది కూడా వాళ్ళకి ఒక మళ్ళీ 10%కైనా తీసుకురావడం. లేదు, మనకి ఎగ్జంప్షన్ 1.25 lakh ఉందండి. అంటే ఫస్ట్ 1.25 lakh వరకు ట్యాక్స్ ఉండదు. దాని తర్వాత ఎంతైతే మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద ఇన్కమ్ వచ్చిందో దాని మీద వాళ్ళు 12.5% చేశారు. అట్లీస్ట్ ఈ 1.2 lakh నైనా ఒక 5 lakhs అని చేసినట్లయితే ఈ లాంగ్ టర్మ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారు, ఇప్పటికే రిటర్న్స్ రాక కొంచెం ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఓకే, మనకు కొంచెం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ బాగా తగ్గించారు, ఫ్యూచర్లో 5 years తర్వాత 6 years తర్వాత అయినా మనం డబ్బులు వెనక్కి తీసుకునేటప్పుడు ఈ 5 lakhs వరకు మనకి ఎగ్జంప్షన్ వస్తుంది. ఆ తర్వాత మనకి దాని మీద ఒక 12.5%, ఇలా ఒక 10% అయినా చేసి ఉండాల్సింది. లేదు, 1.25 lakh ఒక 5 lakhs వరకు ఎగ్జంప్షన్ అయినా ఇచ్చి వాళ్ళని ఒక ఇన్సెంటివైజ్, అంటే అందరూ రండి. ఇప్పటికే మనకి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ అండి. మనం ఓవరాల్గా మనం అసెట్స్ చూసుకున్నట్లయితే 50% రియల్ ఎస్టేట్, మిగతాది 20% గోల్డ్, మిగతా అంతా డెట్ ఉంది. ఇంకా ఓన్లీ 8 to 10% ఈక్విటీ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నారు. సో ఇది తప్పకుండా మనకి ఎకానమీని ముందుకు తీసుకెళ్ళాలి. ఒక వికసిత్ భారత్ అనుకుంటే మినిమం సేవింగ్స్లో ఒక 30-40% ఇన్వెస్ట్ చేయాలి కదండి. సో దానికి తగ్గట్టుగా ఆ మార్గంలో మాత్రం మనం నడవలేదు అన్నట్టుగా ఒక్క పాయింట్ అయితే కొంచెం నాకైతే డిసప్పాయింటెడ్గా అనిపించింది. అందరినీ కూడా ఈక్విటీ మార్కెట్స్ వైపు తీసుకొస్తేనే మనం ఇంకొంచెం మనం వికసిత్ భారత్ 2047కి ఏదైతే ఇప్పుడు మనం అడ్వాన్స్డ్ కంట్రీస్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు 50-60% ఈక్విటీ మార్కెట్లోకి వెళ్తాయి సేవింగ్స్. మన దగ్గర ఇప్పటికీ 70 years అయిందండి మనకి ఇండిపెండెన్స్ వచ్చి, ఇవన్నీ మనము లిబరలైజేషన్కి వచ్చి ఇప్పటికీ కూడా అదే సింగిల్ డిజిట్ మనము ఈక్విటీ మార్కెట్స్లోకి వెళ్ళడము. సో దాన్ని ఇంకొంచెం యాక్సిలరేట్ చేస్తూ, దాన్ని ఇన్సెంటివైజ్ చేస్తూ ఈ ఇన్వెస్టర్స్ని
కొంచెం బూస్టప్ చేయడం ఆ ఒక్క పాయింట్ తప్ప మిగతా అంతా కూడా వాళ్ళు అడ్రస్ చేసినట్టుగా నాకు కనిపించింది. రైట్, థ్యాంక్ యూ మాధురెడ్డి గారు. రైట్, అనిల్ గారు మీ దగ్గరకు వచ్చేస్తున్నాను. ఎస్, మరి ఇవాళ బడ్జెట్ అనౌన్స్మెంట్స్లో మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన మిగిలిన అంశాలు ఇంకా ఏమున్నాయి అసలు? సో ఒకటి ఏంటంటే జనరల్గా మన కొన్ని సెక్టర్స్ ఏవైతే మామూలుగా ఫోకస్ ఉండవు, మనం డిస్కస్ చేయము, వాటి మీద కూడా ఈసారి ఫోకస్ చేశారు. వన్ ఆఫ్ దెమ్ ఆబ్వియస్లీ అంటే డిస్కషన్ ఎక్కువ జరిగేది అగ్రికల్చర్. అక్కడ నియర్లీ 20% ఆఫ్ జీడిపి మనది అగ్రికల్చర్ నుంచి వస్తుంది. 40+% వర్క్ ఫోర్స్ యాక్చువల్లీ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారు. సో అది చాలా ఇంపార్టెంట్. సో ఆ సెక్టర్ని కూడా ఈసారి ఏంటంటే రెగ్యులర్గా ఎలాగూ చేసే ఏమంటారు మినిమం ఎంఎస్పి కానీ మినిమం సపోర్ట్ ప్రైస్ అవన్నీ చేస్తూనే వాటిని అలా కంటిన్యూ చేస్తూనే సబ్సిడీ చేస్తూనే కొత్తగా హై వాల్యూ అగ్రికల్చర్ అంటే రైతుల్లో కూడా కొంచెం ఇన్కమ్ పెంచడానికి కొన్ని క్రాప్స్ ఏవైతే వాళ్ళు ఐడెంటిఫై చేశారో క్యాషు కానీ కోకోవా కానీ ఇట్లాంటి వాటికి ఎక్కువగా ఎంకరేజ్ చేయడానికి ఆ కొత్త మిషన్స్ తీసుకొచ్చారు. లైక్ ఇంతకుముందు మనం చూసుకుంటే పామ్ ఆయిల్ కానీ వాటి మీద మిషన్ ఉన్నట్టే వీటిని మిషన్ చేశారు. అట్లాగే కొబ్బరి ఎస్పెషల్లీ కోకోనట్ ఏదైతే ఉందో ఆ మొత్తం కోస్టల్ అగ్రికల్చర్ మొత్తం అన్ని మల్టిపుల్ స్టేట్స్లో ఈ దానికి సపరేట్ ఒక మిషన్ పెడుతున్నారు. అండ్ ఓల్డ్ కోకోనట్ ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిప్లేస్ చేయడానికి కావాల్సిన క్యాపిటల్ సపోర్ట్ కూడా ప్రభుత్వం ఇవ్వబోతోంది. సో నేషనల్ కోకో మిషన్ ఒకటి. సో అట్లాగే మన ఎస్పెషల్లీ ఆంధ్రాకి కోకోవా ఆంధ్ర లీడింగ్ ప్రొడ్యూసర్ ఇది తెలంగాణ మన ఇండియాలో. సో దానికి కూడా ఎంకరేజ్ చేయడానికి రిప్లేస్ చేయడానికి ప్రభుత్వం డబ్బులు ఇవ్వబోతూ ఉంది. అండ్ ఆల్సో నట్స్లో ఎందుకంటే మనం చూసుకుంటే కాలిఫోర్నియా నుంచి మనము యుఎస్ నుంచి నట్స్ చాలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో నట్స్లో కూడా సెల్ఫ్ సఫిషియెంట్ రావడానికి వాల్నట్స్ కానీ పైన్ నట్స్ కానీ అంటే ఇవన్నీ చూస్తే మనం మాట్లాడేవన్నీ హై వాల్యూ అగ్రికల్చర్. సో వాటిని ఎంకరేజ్ చేయడానికి కూడా ప్రభుత్వం అనేది సపరేట్గా ఇన్ని రోజులు మామూలుగా మనం చూస్తాం ఏంటంటే రెగ్యులర్ ఫుడ్ గ్రెయిన్స్ అక్కడ మనకు సెల్ఫ్ సఫిషియన్సీ ఉంది. ఈవెన్ ఈ సంవత్సరం కూడా 10% పెరిగింది. మన దగ్గర ఎక్సెస్ అమౌంట్ గోడౌన్లో ఉన్నాయి. సో అందుకే ఈసారి వాటి మీద కన్నా హై వాల్యూ అగ్రికల్చర్ మీద ఒకటి ఫోకస్ చేశారు. సైమల్టేనియస్లీ యానిమల్ హస్బెండరీలో కూడా నాట్ జస్ట్ ఇక్కడే కాదు అక్కడ కూడా మన క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ ఇవ్వడం కానీ అక్కడ కూడా మంచి కొత్త లైఫ్ స్టాక్ డెవలప్ చేయడానికి దానికోసం అది చేయడం అది కానీ. అండ్ ఎట్ ది సేమ్ టైం ఫిషరీస్లో కూడా అంతే. అగ్రికల్చర్లో ఏం జరిగిందంటే ఒక కోఆపరేటివ్స్ అంటే ఫార్మర్స్ లోకల్ ఫార్మర్స్ అందరూ కలిసి కోఆపరేటివ్స్ చేసుకోవడం అదే కాన్సెప్ట్ ఇప్పుడు ఫిషరీస్లో కూడా యానిమల్ హస్బెండరీలో కూడా ఎంకరేజ్ చేయబోతున్నారు. సో అది అంటే ఆల్రెడీ చాలా చోట్ల ఏంటంటే ఇట్లాంటి కోఆపరేటివ్ తయారు చేసుకొని ఏంటంటే ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకొని చాలా సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి. సో అలాంటి స్టోరీస్ ఇందులో రావడానికి అదొకటి జరిగింది. సైమల్టేనియస్లీ ఇంకొకటి ఏంటంటే కల్చర్ మనం చూస్తున్నాము. ఈ ప్రభుత్వం వచ్చాక అటు యోగా ఎట్లా చేశారో సేమ్ వే ఇప్పుడు హెరిటేజ్ అండ్ కల్చరల్ టూరిజం అని కొత్తగా 7 న్యూ కల్చరల్ డెస్టినేషన్ డెవలప్ చేయబోతున్నారు అక్రాస్ ఇండియా, ఒక్క చోట కాదు. సో ఇట్లాంటి చిన్న ఈవెన్ స్పోర్ట్స్లో ఖేలో మిషన్ అని కొత్తగా చాలామంది కోచెస్ని డెవలప్ చేయబోతున్నారు, ట్రైనింగ్ సెంటర్స్ డెవలప్ చేయబోతున్నారు, అండ్ దానికి కావాల్సిన స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్స్ డెవలప్ చేయబోతున్నారు. సో చాలా సెగ్మెంట్స్ విచ్ ఆర్ సాఫ్ట్ ఏరియాస్ అనుకుంటాం. సాఫ్ట్ ఏరియాస్లో కూడా ఈసారి బడ్జెట్లో ఎక్కువగా అనౌన్స్మెంట్ జరిగాయి. సో అవిటిని ఇగ్నోర్ చేయలేదు, అవి కూడా ఇంపార్టెంట్ అనేది మాత్రం ఈ సంవత్సరం జరిగింది. రైట్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అనిల్ గారు. ఎస్, గిరిబాబు గారు మీ దగ్గరకు వచ్చేస్తున్నాను. ఎస్, ఇవాళ ఈ 2026-27 బడ్జెట్ ఏదైతే ఉందో 53 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్. ఎస్, అంటే మీ వ్యూ ఏంటి ఈ బడ్జెట్ మీద? అండ్ ఇక్కడ ముఖ్యమైన టేక్అవేస్ ఏ ఉన్నాయి? సో నేను మార్కెట్ పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నాను. సో నార్మల్గా మార్కెట్ పర్స్పెక్టివ్లో గవర్నమెంట్ ముందు నుంచి కూడా స్పెక్యులేషన్ని కంట్రోల్ చేయడానికే స్టెప్స్ తీసుకుంటుంది సెబీ ద్వారా. అలాంటి ఒక మంచి స్టెప్ ఎస్టీటీ ఇంక్రీజ్ చేయడం అనేది. అది వాళ్ళ మార్కెట్కి రుచించలేదు. ఎందుకంటే ఎస్టీటీ ఇంక్రీజ్ చేస్తే ఎఫ్ఐఎస్ రారు, వాళ్లకు ఎక్కువ ట్యాక్స్ పడుతుంది. ఎఫ్ఐఎస్ రాకపోతే మార్కెట్స్ ముందుకు వెళ్ళవు. ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి మార్కెట్ నియర్లీ 18 to 19 months నుంచి అసలు మార్కెట్ పెరగట్లేదు. ఇవాళ కూడా నిఫ్టీ 25,000 బ్రేక్ అయ్యి 24,800కి వచ్చేసింది. అయినా సరే ఇవేవి పట్టించుకోకుండా కేవలం లోకల్ రెసిడెంట్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, స్పెక్యులేషన్ జోలికి వెళ్ళొద్దు అని చాలా డేర్ స్టెప్ తీసుకొని ఎస్టీటీ పెంచేసింది. దీనికి కాంట్రాస్ట్గా ఎల్టీసీజీ కనుక కొంచెం ట్రిమ్మింగ్ చేసి ఉంటే కొంచెం బెటర్ ఉండేది. బట్ స్టిల్ అది చేయకపోయినప్పటికీ ఎస్టీటీ పెంచడం అనేది
స్పెక్యులేషన్ తగ్గించడానికి తీసుకున్న ఒక మంచి చర్య అని చెప్పొచ్చు. రెండోది, ఇప్పుడు దీని ఇన్వెస్ట్మెంట్ అనే యాంగిల్లోకి ఎందుకు మలుస్తున్నారు అంటే, ఇప్పటికీ క్యాపిటల్ మార్కెట్ చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేస్తే సేవింగ్స్ లాగా వాళ్ళకు ఉపయోగపడుతుంది, సేవింగ్స్ కమ్ ఇన్వెస్ట్మెంట్ లాగా. సో గవర్నమెంట్ మంచి స్టెప్ తీసుకుంది అంతా లాంగ్ టర్మ్ ఓరియంటెడ్ బడ్జెట్. ఇండియా గ్రో అయిందంటే ఆటోమేటిక్గా జీడిపి గ్రో అయినట్టు, జీడిపి గ్రో అయిందంటే ఆటోమేటిక్గా మార్కెట్స్ గ్రో అయినట్టు. బికాస్ మార్కెట్, జీడిపి, ఎకానమీ మూడు ఎప్పుడు కూడా ఇన్లైన్ కలిసి వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు మార్కెట్ టు జీడిపి మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం కదా, మార్కెట్ టు జీడిపిలో మనం నియర్ టు అబోవ్ 100% ఉన్నాం. మనం ఇంకా తక్కువ చెప్పాలంటే. అదే మీరు ఫారిన్ కంట్రీస్ తీసుకుంటే 160-170% ఉంటారు మార్కెట్ క్యాప్ టు జీడిపి. మనం ఇంకా చాలా తక్కువ ఉన్నాం. సో మార్కెట్ క్యాప్ టు జీడిపి ఇంకా చాలా వెళ్ళాలంటే ఇలాంటి స్టెప్స్ తీసుకుంటేనే పాసిబుల్ అవుతుంది. కనుక ఇదే ఒక మంచి గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్ టువర్డ్స్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఇంటూ క్యాపిటల్ మార్కెట్. ఎస్, థ్యాంక్ యూ గిరిబాబు గారు. ఎస్, రవీంద్ర గారు మీరు చెప్పండి. సో ట్యాక్సేషన్కి సంబంధించి అండ్ ఈ 2026 ఏప్రిల్ నుంచి కొత్తగా మనం చూడబోయే మార్పులు చేర్పులు ఏమున్నాయి అసలు? సో ఈ యువశక్తి బడ్జెట్లో న్యూ ట్యాక్స్ యాక్ట్ వచ్చేసింది. సో న్యూ ట్యాక్స్ యాక్ట్ ఏంటంటే ఎక్కువ యాక్ట్లో ఎక్కువ సెక్షన్లు, సబ్ సెక్షన్లు, పారాలు, క్లాజులు, సబ్ క్లాజులు ఎన్ని వద్దు, సింపుల్గా యాక్ట్ ఉండాలని చెప్పేసి న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అమల్లోకి వచ్చింది. అది 1 ఏప్రిల్ 2026 నుంచి ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వాలి. సో దీనిలో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈజీగా ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేసుకున్నారు, సులభతరంగా ఉండేట్టు చేస్తున్నారు. ఏదైతే అంతకుముందు ఉన్న కాంప్లెక్సిటీస్ అన్ని రిమూవ్ చేసి వాళ్ళు సింపుల్గా ట్యాక్స్ ఫైల్ చేసే విధంగా గవర్నమెంట్ ఫామ్స్ని కానీ వాటన్నిటిని అప్డేట్ చేస్తుంది. నెక్స్ట్ చూస్తే ఏదైతే అంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లేట్గా ఫైల్ చేసినా లేదా రివైజ్ చేయాలన్నిటికీ 31 డిసెంబర్ లాస్ట్ డేట్ ఉండేది. ఆ 31 డిసెంబర్ని 31 మార్చికి చేంజ్ చేశారు. సో అడిషనల్గా 3 మంత్స్ టైం ఇచ్చి మినిమం అమౌంట్ లేట్ ఫీజు కట్టేస్తే అడిషనల్ 3 మంత్స్లో కూడా మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఫైల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎర్లియర్గా అప్డేటెడ్ రిటర్న్స్ ఉండేవి. సో అప్డేట్ రిటర్న్స్ ఏంటంటే వాలంటరీగా మనం ఏమైనా తప్పు చేస్తే వాటిని మనం చేసుకొని తప్పును చేశాము, సో మేము ఇక్కడ అప్డేట్ చేసుకుంటున్నాము, మా తప్పుని మీరు కొంచెం యాక్సెప్ట్ చేసి తక్కువ పెనాల్టీతో బయటికి రానని ఉండేది. అదేవిధంగా డిపార్ట్మెంట్ కనుక ముందే ఐడెంటిఫై చేసి నువ్వు తప్పు చేసావు నోటీస్ ఇష్యూ చేస్తే ఈ అప్డేట్ రిటర్న్ ఫైల్ చేసుకునే అవకాశం ఉండేది కాదు. బట్ ఈ బడ్జెట్లో మీరు డిపార్ట్మెంట్ ఫైల్ కనిపెట్టి మీకు నోటీస్ ఇష్యూ చేసినా లేదా మీ వాలంటరీగా కానీ ఎలాగైనా కానీ బోత్ వేస్ అప్డేట్ రిటర్న్ ఫైల్ చేసుకొని చేసిన తప్పులు ఏమన్నా కానీ ఇది కొంచెం పెనాల్టీ కట్టేసి వాటిని మనం క్లోజ్ చేసుకుంటే సరిపోయే విధంగా మార్పులు తెచ్చారు. అదేవిధంగా మీది అందరికీ తెలుసు, ఇప్పుడు టీసీఎస్ ఏదైతే ఎడ్యుకేషన్ కోసం కానీ హెల్త్ కేర్ కోసం కానీ లేదా టూర్స్కి వెళ్ళినప్పుడు ఏదో ఎర్లీగా ఉన్న టీసీఎస్ 5 to 20% టీసీఎస్ని 2% తగ్గించారు. అదేవిధంగా టీడీఎస్ వర్క్ ఫోర్స్కి 1 or 2%కి దాన్ని క్లారిటీగా రెస్ట్రిక్ట్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా మోటార్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మనకి ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీస్ క్లెయిమ్ వచ్చిందో ఆ క్లెయిమ్స్ మీద కూడా ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదుగా మార్పులు చేశారు. బట్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో బోత్ ఓల్డ్ ట్యాక్స్ సిజంలో కానీ న్యూ ట్యాక్స్ సిజంలో కానీ ఎటువంటి చేంజెస్ చేయలేదు. స్టాండర్డ్ డిడక్షన్లో ఎటువంటి చేంజెస్ చేయలేదు. అదే ఎప్పటి నుంచో ఉన్న 2012-13 నుంచి ఉన్న ఏటీసీ సెక్షన్ 80Cని 1,50,000 ఉంది, ఇప్పుడు కూడా 1,50,000 ఉంచారు. బట్ మిగిలిన చేంజెస్ కొన్ని చేశారు. బట్ లాస్ట్ ఇయర్ మేజర్ చేంజెస్ చేశారు కాబట్టి ఈ ఇయర్ బడ్జెట్లో ట్యాక్సేషన్ గురించి అండ్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ గురించి పెద్దగా చేంజెస్ చేయలేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మాధవరెడ్డి గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర గారు. ఇవాళ మీ విలువైన అమూల్యమైన సమయాన్ని మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం కేటాయించి దాదాపు 2 గంటల పాటు ఈ ప్యానల్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ సార్. అండ్ అదేవిధంగా ఈరోజు ఈ 2 hours డిస్కషన్ ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి ముఖ్య కారకులైనటువంటి కెమెరా టీం హెచ్ఓడి అండ్ మహేష్ గారికి, అదేవిధంగా కెమెరా క్రూ ప్రేమల్ సింగ్ గారికి, అదేవిధంగా సాయిరామ్ గారికి, అండ్ అదేవిధంగా విక్రమ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.